అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వేలు షాక్ ఇచ్చినాయి. దాదాపు 2-3 సర్వేలు తెరపైకి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్ని సీట్లు అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే, సిప్యాక్ సర్వే, రేవంత్ రెడ్డి ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు సునీల్ కనుగోలు టీం తోటి. ఈ అన్ని సర్వేలలో రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్టు నెగిటివ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయని ఒక సర్వే, 70 సీట్లు వస్తాయని ఇంకో సర్వే. రేవంత్ రెడ్డి సర్వే చేయించినా కూడా కాంగ్రెస్కి 40-41 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కు 60-64 సీట్లు, 65 సీట్లు రావచ్చు, బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో కూడా గదే రిపోర్ట్ వచ్చింది. ఇంకా రేవంత్ అన్న టెన్షన్ పడుతున్నాడు, భయం ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థమవుతుంది అన్నకు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాస్క్ 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దించేస్తారు. ఎందుకంటే కర్ణాటకలో 3 ఇయర్స్ తర్వాత సీఎంని చేంజ్ చేసిరు, తెలంగాణలో కూడా 3 ఇయర్స్ తర్వాత సీఎంని చేంజ్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే కూడా గదే చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అందుకే రేవంత్ ఏం చేసిండు, సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ మొత్తం నెగిటివ్ని పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పి రేవంత్ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగిండు, కొంతమంది మేధావులను అడిగిండు, మంత్రులను అడిగిండు, రేవంత్ రెడ్డికి సలహాదారులు ఉంటారు కదా వాళ్ళని అడిగిండు. అడిగితే ఏం చెప్పినట్ట అంటే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద ఇష్యూ రైతు భరోసా అకౌంట్లో వేస్తే కథం, రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడుతారు. తెలంగాణలో అత్యంత పెద్ద వ్యతిరేకత నిరుద్యోగులు కానిస్టేబుల్ పోస్టులకు 5,000 నోటిఫికేషన్లు ఇచ్చేస్తే కథం, నిరుద్యోగులు మస్తు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మొత్తం మన వైపు తిప్పుతారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిరట. తర్వాత పెన్షన్లు కూడా వస్తలేవు, పెన్షన్ కూడా చక్కగా ఇస్తలేరు. మనం 4,000 పెన్షన్ అన్నాం, 6,000 పెన్షన్ అన్నాం, పెన్షన్లు కూడా ఇచ్చేస్తే మస్తుంటాయి, సో మనకి అంత పాజిటివ్ అవుతారని చెప్పి రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చిరట. దాదాపు పెన్షన్లు 1,20,000 పెన్షన్లు రద్దు చేసిరు తెలంగాణ రాష్ట్రంలో. 1,20,000 పెన్షన్లు రద్దు చేసిరు. మళ్ళీ రేవంత్ రెడ్డి 2 లక్షల పెన్షన్లు పెంచిండు. 1,20,000 పెన్షన్లు రద్దు చేసిండు, 2 లక్షల పెన్షన్లు పెంచిండు. అయితే ఇప్పుడు ఈ రద్దు చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమంది పెన్షన్లు ఈ తెలంగాణ వాళ్ళు వేరే స్టేట్కి పోయి అక్కడ ఉంటూ పెన్షన్లు తీసుకుంటున్నారు, కొంతమంది వేరే దేశానికి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, ఇంకొంతమంది దొంగతనంతో పెన్షన్లు తీసుకుంటున్నారు, కొంతమంది తప్పుడు ఏదైతే ఏజ్ వాళ్ళు సమర్పించుకొని పెన్షన్లు తీసుకుంటే, ఇట్లా ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని కటాఫ్స్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 40,000 మంది కొత్త వాళ్ళకు పెన్షన్లు కూడా ఇచ్చిండు. 42 లక్షల పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు 42 లక్షల మందిలో 40,000 మంది కలిపి పెన్షన్లు ఇచ్చిండు. ఇక పెన్షన్లు కూడా 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తే మన ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోతుందని చెప్పి ఇట్లా కూడా ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇంకో కొత్త ప్రయత్నం ఏంది, మహిళలకు కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినాం, మహిళలకు 2,500 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, ఇక మహిళలకు చిన్నగా 0 వడ్డీ రుణాలు ఇచ్చి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇస్తే కథం, మహిళలు కూడా మనకు పాజిటివ్ అవుతారని అనుకొని రేవంత్ ఆ ప్రయత్నం కూడా చేసిండు. ఆ తర్వాత రేవంత్ అన్న ఇట్లా రకరకాల ప్రయత్నాలు, 1-2 కాదు. ఇప్పుడు ఓట్లు ఏదైతే ఉన్నాయో ఓట్లకు సంబంధించిన సర్వే నడుస్తున్నది. ఈ దొంగ ఓట్లు అన్నీ వేయటట్టున్నాయి. గతంలో దొంగ ఓట్లు వేసి అధికారంలోకి వచ్చేది, ఇప్పుడు దొంగ ఓట్ల ఛాన్స్ కూడా లేదు. ఎస్ఐఆర్ అని చెప్పి ఇప్పుడు కంప్లీట్గా ఒక కొత్త రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఓటు ఏదైతుందో ఓటుకు సంబంధించిన అప్లికేషన్ మళ్ళీ కొత్తగా ఫిల్ చేసుకోవాలి, పాత ఫోటో కొత్త ఫోటో 2 ఇవ్వాలి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎట్లా నింపాలి, ఏ విధంగా నింపాలి, ఆధార్ కార్డుకు అట్లనే మీకు సంబంధించినటువంటి ఓటర్ ఐడికి ఎట్లా లింక్ చేసుకోవాలనేది నేను చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిన, మామూలు ప్రయత్నాలు కాదు. డబుల్ బెడ్రూమ్లు 2,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కొత్తగా ఇచ్చిండు. ఇంకా తర్వాత భారీ బహిరంగ సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు. ఎన్ని చేసినా రేవంత్ అన్నకు రావాల్సినటువంటి ఆ పాజిటివ్నెస్ రాలే. ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసిన పని ఏంది తెలుసా, ఫస్ట్ ఆయన చేసిన పని ఆర్టీసీ బస్సులు, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చిండు, 0 వడ్డీ రుణాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అసలు ఏం జరుగుతుంది, మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడుతారో పాజిటివ్ మాట్లాడుతారో అని తెలుసుకుంటే మహిళలు పొలు తిడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కారణం ఏంది చెప్పనా, ఎన్ని చెప్పారు రేవంత్ అన్న ప్రభుత్వం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు. మరి మహిళలకు 2,500 వచ్చినాయా, రాలే. రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఫెయిల్. ఇంకా మహిళలు తిడుతూనే ఉన్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క ఊళ్ళో 10 బెల్ట్ షాపులు. కేసీఆర్ ఉన్నప్పుడు 2-3 ఉంటుండే, 10 తయారైనాయి. పోతురు మండలాలకు పోయి ఆ షాప్లకి వెళ్ళి, వైన్ షాప్లకి వెళ్ళి మందు కొనుక్కొత్తురు, 180 రూపాయలకు బీరు కొనుక్కొచ్చి 220 రూపాయలకు అమ్ముతారు బెల్ట్ షాప్ల. అయినా సరే జనాలు తాగుతారు. ఏం చేస్తారు, మండలానికి పోవడం బద్ధకం.
ఏం పోతాం వైన్ షాప్ కాడికి, ఇంటికానే తాగి పోయి ఇంటికాడ వండుకుంటే అయిపోతుంది కదా అనే ఆలోచనతోటి పాపం పొద్దున్నాక పని చేసి వస్తారు తాగుతురు, ఇంటికి పోతురు, ఇంటికి పోయి భార్యలను కొడుతురు. తెలంగాణ నడుస్తున్న కత్తిదే కదా. చాలామంది మహిళలు తిప్పలు పడుతురు, ఇబ్బంది పడుతురు. ఈ బెల్ట్ షాపుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి మొన్న బెల్ట్ షాపుల గురించి మాట్లాడిండు. మరి ఒక్క బెల్ట్ షాప్ రేవంత్ రెడ్డి బంద్ చేయలే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 11 గంటల దాకా వైన్ షాపులు తెరిచుంటున్నాయి, 2 గంటల దాకా వైన్ షాపులు తెరిచున్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే. మహిళలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా చేయలే కాబట్టి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా తర్వాత రైతు బంధు రిలీజ్ చేసేసిండు, దాదాపు 5 ఎకరాలకు రిలీజ్ చేసిండు. 5 ఎకరాలకు 5,400 కోట్లు అకౌంట్లో వేసేసిండు అన్న. ఇక రైతుల గురించి రేవంత్ రెడ్డి కనుక్కునే కార్యక్రమం చేసినట్టు. మరి రైతు బంధు ఇచ్చేసినాం, రైతులు మన పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా కనుక్కోండి అని రేవంత్ అని కనుక్కుంటే దాదాపు ఎంత కాదన్నా 65 నుండి 67% రైతులు రేవంత్ రెడ్డి పైన నెగిటివ్గానే ఉన్నారట. ఎందుకు నెగిటివ్ ఉన్న రీజన్ ఏంటంటే రైతు భరోసా వచ్చేటోనికి వచ్చినాయి, రానోనికి రాలే. మళ్ళా రుణమాఫీ అయినోనికి అయినాయి, కానోనికి కాలే. యూరియా బత్తాలు వచ్చినోనికి వచ్చినాయి, రానోనికి రాలే. యూరియా బత్తాలు యాప్లు పెట్టి రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా నష్టపోయిండు. ఏమన్నా స్విగ్గీ జొమాటోనా యూరియా బత్తాలు యాప్లు పెట్టడానికి? రైతులు చాలామంది రైతులు చదువుకొని ఉండరు కదా, చదువు రానటువంటి రైతులు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నంత మాత్రాన రైతులు అందరూ చదువుకున్న వాళ్ళు గారు. ఏదో యూట్యూబ్లో వ్యవసాయం గురించి తెలుసుకోవడానికో, వార్తలు తెలుసుకోవడానికో, లేకపోతే మన కామెడీ వీడియోలో రకరకాలుగా అట్లా ఇన్స్టాగ్రామో చూడడానికి ఎంటర్టైన్మెంట్ కోసం రైతులు ఫోన్లు తీసుకుంటున్నారు. అది వాస్తవం, రియాలిటీ. అందరూ పలక ఫోన్లే వాడతారు కాబట్టి మేము కూడా వాడాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది. యూరియా బత్తాల విషయంలో, ఆ సబ్సిడీల విషయంలో ఫెయిల్ అయ్యిండు. 500 రూపాయల పంట బోనస్ విషయంలో ఫెయిల్ అయ్యిండు. పంట బోనస్ కూడా చాలామంది రైతులకు రాలేదట. ఆ తర్వాత ఇంకా ఏది వీళ్ళు పండించేటటువంటి పంటకు సంబంధించిన పొలాలకు నీళ్ళు రావాలి కదా, నీళ్ళు కూడా వస్తలేవు. సాధారణంగా కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్లు ప్రాజెక్టులకు పంపించి అక్కడ నుండి చెరువులు నింపేటోళ్ళు. ఇప్పుడు చెరువులు నిండే పరిస్థితి కూడా లేవు, నీళ్ళే వస్తలేవు. కాలువలు, కాలువలు అన్నీ మొత్తం ఎండిపోయినాయి. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. అందుకే రైతులు కూడా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్గానే ఉన్నారు. రేవంత్ రెడ్డి 5 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినా కూడా రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ గ్రేట్ అంటలేరు. ఇక పెన్షన్లు, ఎమ్మెల్యేలు సావులకు పెళ్లిలకు పోతారు కదా, ఎమ్మెల్యేలు దిగుడుతోటే ముసలోళ్ళు పోయి కట్టెతోనే కొడుతురట. ఇట డోరు కొట్టి 4,000 పెన్షన్ అంటారు కదా ఏమైందని అడుగుతురట. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక పెళ్లిళ్ళు పోడు బంద్ చేసారు, సావులకు పోడు బంద్ చేసారు, ఫంక్షన్లకు పోడు బంద్ చేసారు ఎమ్మెల్యేలు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ముసలోళ్ళు కూడా మన పైన వ్యతిరేకంగా ఉండొద్దు అనే ఆలోచనతోటి ఒంటరి మహిళలు మన పైన వ్యతిరేకంగా ఉండొద్దు, కళ్ళు గీత కార్మికులు మన పైన వ్యతిరేకంగా ఉండొద్దు, లేకపోతే చేనేత కార్మికులు మన పైన బీడీ కార్మికులు వ్యతిరేకంగా ఉండొద్దు అనే ఆలోచనతోటి పెన్షన్లు కూడా రిలీజ్ చేసిండు. ఇక మరి వీళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లున్నారు అని చెప్పి అనుకుంటే కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి పైన నెగిటివ్గానే ఉన్నారు. అంటే ఓవరాల్ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, పర్యటనలు చేసినా రేవంత్ రెడ్డికి నెగిటివ్గానే ఉన్నది. నెగిటివ్ ఉండడానికి రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా ఎత్తలేడు. ఎండాకాలం పండుగ 2 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు, ఇచ్చేసినా మొత్తం అని చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలకు ఇచ్చిండు, అది మొత్తం రాలే, ఇచ్చేసినా చేతులు దులుపుకున్నాడు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలు ఏదైతే ఉంటాయో అవి మీరు బ్యాంకులో కట్టండి, 2 లక్షల మాఫీ నేను చేస్తాను నమ్మించిండు. చాలా మంది రైతులు 2 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు తెచ్చి బ్యాంకులో కట్టి ఇప్పటిదాకా రుణమాఫీ లేదు, కథ లేదు. మరి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉండదా? రేవంత్ రెడ్డిని తిట్టుకోరా జనాలు? ఇలా గ్రామాలలో పరిస్థితి ఏంది? గ్రామాలలో కొంతమంది సర్పంచ్లు పట్టా పాస్ పుస్తకం ఇప్పిస్తామని, కొంతమంది సర్పంచ్ ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పిస్తామని, కొత్త పెన్షన్లు ఇప్పిస్తామని, సీసీ రోడ్లు మీ వాడకు పట్టుకొస్తామని చెప్పి 1000 రూపాయలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కొంతమంది సర్పంచ్ అందరిని అంటలేడు. మరి ప్రభుత్వానికి నష్టం కలగదా? మళ్ళీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి సర్పంచ్లు ఒక్కొక్క రైతు దగ్గర 25,000 రూపాయలు, 30,000 రూపాయలు వసూలు చేసి 15,000 రూపాయలు సర్పంచ్ కట, 15,000 రూపాయలు ఎంఆర్ఓ కట. ఎంత పెద్ద కథ చూడురి, ఎంత దారుణం. సర్పంచ్కు ప్రభుత్వమే జీతం ఇస్తుంది, ఎంఆర్ఓకు ప్రభుత్వమే జీతం ఇచ్చేది. మరి ఇంత ఘోరం ఎందుకు? జనాల దగ్గర నుండి పైసలు వసూలు చేసుడు ఎందుకు? ఇదంతా రేవంత్ రెడ్డికి నెగిటివిటీనే. రేవంత్ రెడ్డికి ఎందుకు వ్యతిరేకం వచ్చిందంటే ఇవన్నీ జరుగుతున్న వ్యతిరేకం రాదా? కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? కేసీఆర్ ఓడిపోవడానికి రీజన్ ఏంది? జనాలు ఎందుకు అన్నారు కేసీఆర్ను? 10 సంవత్సరాలు మంచిగానే ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్ బయటికి రాకపోవడం రీజన్. కేసీఆర్ తెలియకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఉన్నప్పుడు కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, పేదవాళ్ళ భూములు గుంజుకోవడం, మహిళలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరగలేదా? ఇవన్నీ చేయబట్టి జనాలు వద్దని చెప్పారు బీఆర్ఎస్ పార్టీని.
ఇలా కాంగ్రెస్లో మన సక్కదన మంచి జరుగుతుందా? కాంగ్రెస్లో కూడా గదే కథ కదా. ఇలా ఎన్ని పంచాయతీలు ఉన్నాయి కాంగ్రెస్లో? రకరకాల పంచాయతీలు ఉన్నాయి కాంగ్రెస్లో, రకరకాల అంశాలు ఉన్నాయి కాంగ్రెస్లో. అందుకే రేవంత్ రెడ్డికి ఫుల్ నెగిటివ్ అవుతున్నది, ఉత్తగేం కాదు. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక సర్వే చెప్పించినట్టు అసలు ఏంది ఏం కథ. మరి అన్ని చిన్నగా పథకాలు ఇచ్చినాం ఇప్పటిదాకా. రేపో మాపో రేవంత్ రెడ్డి 2500 కూడా మహిళలకు ఏనికి తయారవుతున్నాడు. మీకు విషయం తెలియదు. ఫస్ట్ రేవంత్ అన్న ఏం చేసిండు తెలుసా? 10,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న అప్పు తీసుకున్నాడు. 10,000 crores. ఎక్కడికి వెళ్ళి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంక్ నుండి 10,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేసిండు తెలుసా? ఇవి సరిపోవేమో అని చెప్పి 500 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు దాదాపు 10,500 కోట్ల రూపాయలు రేవంత్ అన్న అప్పు చేసిండు. ఈ నెలలోనే 10,500 కోట్ల రూపాయలు రేవంత్ అన్న అప్పు చేసిండు. మరి ఈ అప్పు దేనికోసం ఖర్చు పెట్టిండు అంటే, అన్న 5 ఎకరాలకు రైతు బంధు విడుదల చేయడానికి 5,400 కోట్లు ఏదో ఖర్చు పెట్టిండు. ఇంకా 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం రేవంత్ అన్న పైసలు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఏంది? 514 కోట్లు 500 రూపాయల పంట బోనస్ కోసం ఖర్చు పెట్టినా అని చెప్పి డైలాగులు వచ్చిండు. రియాలిటీలో ఏం లేవు. మరి మళ్ళీ ఏమన్నాడు? ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ అన్ని శాఖలకు జీతాలు ఇచ్చేసినాం, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు ఇచ్చేసినాం. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళు ఉంటారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేసినాం, అందరికి వచ్చేసినాయి జీతాలు అని చెప్పిండు. ఒక్కొక్క శాఖలో 3 నెలల నుండి జీతాలు కూడా రాలేదట. ఇంకా పోలీసు వాళ్ళకైతే టీఎల్ లేవు, డిఎల్ లేదు, బెనిఫిట్స్ లేవు. రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా ఏం పోలే. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అటే పోయింది. అన్నీ అటే వీక్నాయి, ఏం లేదు. కాంగ్రెస్ అంత ఆగమానం చేసిరు, నెత్తి మీద చేయబెట్టుకురు అంతే. కోట్ల రూపాయలు అప్పు చేసాడు. మళ్ళీ విచ్చలు విడి అప్పు. మరి ఎవడు కట్టాలి ఈ పైసలని? మళ్ళీ తెలంగాణ ప్రజలే కట్టాలి. కేసీఆర్ ఏమో 8 లక్షల కోట్ల అప్పు చేసిందని రేవంత్ రెడ్డి చెప్తాడు. రేవంత్ రెడ్డి ఎంత అప్పు చేసిండు ఎరికేనా? 2.5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి 2,62,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 2,62,000 కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి చేసిండు. ఎవడబ్బా సొమ్ము మనది కాదా? రేవంత్ రెడ్డి రేపు ఇంట్లోకెళ్ళి తెచ్చి పెడతారా? అప్పులకు వడ్డీలు కడతారా? ముఖ్యమంత్రి 10 ఓవర్తోట రేవంత్ రెడ్డి పోయి ఇంటికాడ కూర్చుంటాడు. రేపటి రోజు ఈ అప్పులన్నీ వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టాలంటే ఎడికెళ్ళి అవుతాయి? జిఎస్టీ అని, ట్యాక్సులని, పప్పు మీద ధర పెరుగుతుంది, ఆయిల్ ప్యాకెట్ మీద ధర పెరుగుతుంది, ఉల్లిగడ్డ పైన కూడా ధర పెరుగుతుంది. ఇవన్నీ మీకు అర్థమైతలేదు పబ్లిక్కి. అప్పులు చేస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు, అంతే. గివే చేస్తున్నారు మీరు, గివే ఆలోచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బాధ ఏంది? మళ్ళీ అధికారంలోకి రావాలనేది రేవంత్ రెడ్డి బాధ. అందుకే అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. ఎంతసేపు రేవంత్ అప్పులే తప్ప మరి తెలంగాణ నుండి సంపద ఎట్లా సృష్టిద్దాం, తెలంగాణ నుండి డబ్బులు ఎట్లా పుట్టిద్దాం, ఎట్లా తయారు చేద్దాం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెంచాలి, తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణలో కొంత డబ్బులు సేకరించుకోవాలనే ఆలోచన లేదు. ఏముంది? నల్ల చెరువు ఉన్నది, ఎగ్జాంపులే మా ఉప్పల్కాయన్ని మొత్తం మంచిగా 6 నెలల్లో మొత్తం పూర్తి చేసి ఓ టోకెన్ సిస్టమ్ పెట్టి, టికెట్ సిస్టమ్, పోయినోడుకో 20 రూపాయలు టోకెన్ పెడితే పోయినోడు 20 రూపాయలు కడతారు. అట్లా 1000 మంది 2000 మంది ఈజీగా పోతారు. పక్కనే బస్ స్టాండు, సరదాగా పోతారు, కూర్చుంటారు. అవసరం అనుకుంటే మధ్యలో ఒక బోటు పెట్టాలి, అలా తిప్పాలి. ఆ బోటుకు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాలి. ఇవన్నీ గవర్నమెంట్కి లాభం వచ్చేటివి కదా. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆర్టిఫిషియల్ బీచ్ పెడతారట ఒకటి గచ్చిపోలి కాడ, ఫ్యూచర్ సిటీ అని కడుతుండే ఒకటి. ఆర్టిఫిషియల్ బీచ్ పెడతారట. ఇక మనం గోవాలు పోవాలి, ఇవన్నీ అవసరం లేదు. ఈ గోవాలన్నీ బంద్ చేసుకోవాలి. ఏం కావాలంటే అలానే ఆ బీచ్లో దునకాలి. పోయి 100 ఎకరాలలో బీచ్ పెడతారట, అలానే దునకాలి చెరువుల. గీవి కొత్తవి పట్టుకొస్తుండన్న. తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు అటే వీకినాయి, 420 హామీలు అటే పోయినాయి, మీరు చెప్పిన డైలాగులు అటే పోయినాయి, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అటే పోయింది. ఇప్పుడు ఏడికి వచ్చిందయ్యా అంటే బీచ్లు కడతాం, ఫ్యూచర్ సిటీ కడతాం, మూసి సుందరీకరణ చేస్తాం. ఈ డైలాగులు కాడికి వచ్చినాయి మన కథ. మళ్ళీ ఏమంటాడు? తెలంగాణ దివాలా. మొన్న కూడా చెప్తున్నాడు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేరు, ఢిల్లీ పోతే ఎవడు పట్టించుకున్నాడు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. అంటే మన ఇజ్జత్ మనం తీసుకున్న తర్వాత మనకి ఇజ్జత్ ఎవడు ఇస్తాడు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రం దివాలా తీసింది, ఆగమైపోయింది, నా రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా బలంగా లేదు నా రాష్ట్రం అని బుద్ధున్నటువంటి వ్యక్తి ఎవరైనా చెప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్లపాలు లేదా? మహారాష్ట్ర అప్లపాలు లేదా? కర్ణాటక అప్లపాలు లేదా? కేరళ అప్లపాలు లేదా? తెలంగాణ ఒక్కటే అప్లపాలు ఉన్నదా? సరే పోనీ తెలంగాణ అప్పులపాలు ఉన్నది. ఆ అప్పులను ఎట్లా మనం ఖతం చేసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి కదా. ఆ అప్పులను ఎట్టి పరిస్థితులలో పొడగొట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయం పెంచాలి, అప్పులకు వడ్డీలు కట్టాలి, అప్పు చేయొద్దనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి కదా. ఇవన్నీ బంద్ చేసి
మేము ఢిల్లీకి పోతే మాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తుర్రు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు, అప్పు ఇచ్చేటోడు లేడు, అప్పు ఉడతలేదు, అప్పు ఉడితే ఏదో ఒకటి చేస్తా అంటుండు. ఎవడిస్తాడు అన్న అప్పు? నువ్వే మొత్తం తెలంగాణ దివాలా తీసిందని చెప్పిన తర్వాత ఎవడన్నా అప్పిస్తాడా? అరే పుసుక్కున ఈయనకు అప్పించినా కూడా ఆల్రెడీ తెలంగాణ దివాలా తీసింది అన్నాడు, ఈయనకు అప్పించినా మళ్ళీ ఈయన వడ్డీ కూడా కట్టే పరిస్థితి ఈయనకి ఇవ్వద్దని చెప్పి అనుకుంటారు. అదే నువ్వు అప్పైనా కూడా తెలంగాణ, అరే తెలంగాణ చాలా అద్భుతంగా ఉన్నది, తెలంగాణ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయని ఇట్లా గొప్పగా మాట్లాడినావు అనుకో, అరే ఇంత అద్భుతంగా ఉన్నటువంటి తెలంగాణకు 1,00,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు అప్పియాలి బై, ఇస్తే మంచిగా ఉంటుంది, తెలంగాణ డెవలప్ అయితే మనకు కూడా పైసలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో అవతలోడు ఉంటాడు. నువ్వు మొత్తం తెలంగాణ దివాలా తీసిందని చెప్పినాక అప్పేవాడు ఇస్తాడు. ఇదో మీటింగ్ పెట్టిండు అన్న, 100 కోట్లు పెట్టి గుడారాలు కట్టిండు. మొత్తం ఆ గుడారాలు పెట్టి అదేం మీటింగ్ అంటే గచ్చిబౌలి కానే జరిగింది, 100 ఎకరాలలో మీటింగ్ పెట్టిండు అన్న. ఆ మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి హైదరాబాద్లో, 1,00,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరించుకున్నాం, కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి, హైదరాబాద్లో ఉద్యోగాలు జాతర ఉంటుందని చెప్పిండు. మరి 50 సారా కంపెనీలు, 50 కంపెనీలు, ఎవడొచ్చి కంపెనీ పెట్టిండు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ చెప్పాలి కదా సమాజానికి. 1,00,000 కోట్ల ఎంఓయూలు అన్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కంపెనీతోటి కూడా రేవంత్ రెడ్డి ట్యాగ్ చేసుకున్నాడు, ఎంఓయూలు కుదిరించుకున్నాడు, ఒప్పందాన్ని కుదిరించుకున్నాడు. ఇక ఈయన ఉంటాడు మెగా కృష్ణారెడ్డి అనుకుంటా, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ఆయన కొన్ని కంపెనీలు ఉన్నాయి, మెగా కాంట్రాక్టర్ అని బిల్డింగ్లు కడతాడు. ఇక మెగా కృష్ణారెడ్డిని వీడికి వెళ్ళి దావోస్ తీసుకుపోయి దావోస్లో ఆయన కంపెనీతోటి ఒప్పందాలు కుదిరించుకున్నాడు. మెగా కృష్ణారెడ్డి ఏడుంటాడు ఎరికైనా, రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటాడు. మనకి హైదరాబాద్ని దావోస్ తీసుకుపోయి గాఢ కంపెనీ ఒప్పందాలు కుదిరించుకున్నాడు. ఏంది అదేందో గీనే కూర్చుంటే అయిపోయాయి కదా, ఛాయ్ షాప్లో కూర్చుంటే ఎంఓయూలు కుదురుతాయి. అంటే ఎట్లుంటుంది అంటే రేవంత్ అన్న కథ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఊళ్ళో సామెతలు ఉంటాయి కదా, తెలంగాణలో ఉన్నటువంటి కోడిని తీసుకుపోయి దావోస్లో వండుకొని తినారట. అబ్బా ఈడ మస్తు టేస్ట్ ఉన్నది, అబ్బా తెలంగాణ ఇంత టేస్ట్ లేకపోతుండే అన్నట్టు. ఈడికెళ్ళి పట్టుకుపోయి గాడెన్నో ఎంఓయూలు కుదిరించుకున్నాడు. ఏంది అక్కడేదో ఒప్పందాలు కుదిరించుకున్నాడు. ఎంత విచిత్రం ఉంటుందో చూడండి రేవంత్ రెడ్డి కథ. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పి 400 ఎకరాలలో ఉంటుంది, అది మొత్తం అమ్మనికి తయారైంది. ఐసిఐసిఐ బ్యాంక్ కొనుకో 400 కోట్లకు అది మొత్తం కొతం పెడదామని అనుకున్నాడు, వర్కౌట్ కాలే, చాలామంది ప్రకృతి ప్రేమికులు అడ్డుకున్నారు. ఇట్లా రేవంత్ మస్కే చేసిండు, ఉన్న భూములన్నీ కుదోబెట్టిండు అన్న. ఇక మనుషులను కూడా కుదోబెట్టిండు ఆల్రెడీ. ఒక్కొక్క నెత్తి మీద 3 లక్షల రూపాయలు అప్పు ఉన్నది, మనమే కట్టుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 3 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు ఉన్నది కావచ్చు నాకు తెలిసి, ఒక్కొక్క మనిషి మీద అప్పు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదా? రేవంత్ రెడ్డి పైన ఎందుకు వ్యతిరేకత ఉన్నది, ఎందుకు రేవంత్ రెడ్డి ఓడిపోతున్నా అంటే రేవంత్ రెడ్డి ఏమైనా సకదనం పనిచేసిండు తెలంగాణలో? ఏం చేసిండు? ఇక రేవంత్ రెడ్డి సభలలో చెప్తున్నాడు, బీఆర్ఎస్కి దమ్ముంటే నాతో చర్చకు రావాలి, నా గవర్నమెంట్ బెటరా బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. ఇవన్నీ బంద్ చేయాలి రేవంత్ అన్న. అప్పుడప్పుడు మా వీడియోలు మీరు చూస్తారా తెలుసు, కానీ ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మీ కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా, మీకు చెప్తారు, అప్డేట్ ఇస్తారు, ఏం మాట్లాడుతారు ఏం కథ అనేది. మన పర్ఫార్మెన్సే బాగాలేదు, మన కథ బాగాలేదు, ఎందుకన్నా ఈ డైలాగులు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఆ మెట్రో చక్కగా చూస్తలేవు, ఆ మెట్రో కథ అదే వీకింది. మీరు మాట్లాడుతున్నారు మీ కథకు. ఇవన్నీ బంద్ చేసి, పొలిటికల్ కామెంటరీ అన్నీ బంద్ చేసి ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటారో ఆ కమిట్మెంట్తో ఉండరు. ఫస్ట్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఆ పనిలో ఉండరు, మిగతా అన్ని బంద్ చేయరు డ్రామా. ఈ జూపల్లి కృష్ణరావు ఈ మంత్రి, ఈయనకి ఏం తెలుస్తుందో అర్థం కాదు. ఈయన ఏమంటాడు, 8 లక్షల కోట్లు అప్పయింది కేసీఆర్, నేను నిరూపిస్తా, నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అంటే కేటీఆర్ కూర్చు చేసుకొని కూర్చున్నాడు, పోయే దిక్కుదిక్కానం లేదు. హరీష్ రావు పోతా అంటేనేమో మంత్రులు భయపడి హరీష్ రావుని అరెస్ట్ చేయిస్తారు. కేటీఆర్ కాళేశ్వరం పోతా అంటే రేవంత్ రెడ్డి భయపడి కేటీఆర్ని కాళేశ్వరం పోనీయాడు. ఇంత భయం ఎందుకు? వణుకు ఊడుతుందా మొత్తం? నిజాయితీ పనులు కదా మీరు. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ తెలంగాణ నాగం చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేసీఆర్ కాళేశ్వరాన్ని కూలగొట్టిండు, ఇవన్నీ మీరే కదా చెప్పింది. మరి నిరూపించుర్రి, మీ చేతుల్లో ఉన్నది కదా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు తప్పు చేసిండో చేయలేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఆయన తప్పు చేసినా చేయలేదో సెకండరీ అయినా. మరి కేసీఆర్ గిన్ని తప్పులు చేసిండని రేవంత్ రెడ్డి అంటాడు, పదే కేసీఆర్ సాగు కోరుకుంటాడు, కేసీఆర్ని తిడతాడు, కేసీఆర్ని బూతులు తిడతాడు, రకరకాల విమర్శలు చేస్తాడు. మరి కేసీఆర్ పైన యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు రేవంత్ అన్న? చేతనైతే లేదా? రేవంత్ అన్నను కేసీఆర్ జైల్లో పెట్టిండు, పోలీసులతోటి బెడ్రూమ్ నుండి బయటకు గుంజుకొచ్చిరు. రేవంత్ అన్న వాళ్ళ బిడ్డ పెళ్ళికి రేవంత్ అన్న పోలేకపోయిండు, బాధపడ్డాడు. ఇవన్నీ రేవంత్ అన్న గుర్తులేదా? ఇదే బీఆర్ఎస్ పార్టీ మా పైన రకరకాల కేసులు పెట్టి మూత్రం పోతుంటే ఎత్తుకుపోయారు మమ్మల్ని.
ఇవన్నీ మాకు గుర్తున్నాయి, మరి రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తులేవు? కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎందుకు గుర్తులేవు? చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీని లాఠీలతో కొట్టి కొట్టి ఆయన హాస్పిటల్ వేసిరు, ఎందుకు గుర్తులేవు? మరి కేసీఆర్ నిజంగా అవినీతి చేస్తే అక్రమాలు చేస్తే తీసుకుపోయి లోపల ఎందుకు ఎత్తలేవు? కొల్లుడు రాజకీయాలా అంతా? నేను అవినీతి చేస్తే నువ్వేమనవద్దు, నువ్వు అవినీతి చేస్తే నేనేమనను, ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఏంది అర్థమైంది? దరిద్రమైన పొలిటికల్ లీడర్లు వీళ్ళు, దరిద్రమైన పొలిటికల్ లీడర్లు. అందుకే రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఉన్నది. ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ కాళేశ్వరం విచారణ చేసిండు, నిజంగా తప్పు అయితే గొర్ర గుంజుకుపోయి చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో పెడితే రేవంత్ రెడ్డికి ఎంత పాజిటివ్ ఉంటుండే. ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, అందరిని విచారణకు పిలిచిండు. ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ నిజంగానే ఉంటే ఓ డేటా బయట పెట్టి కేటీఆర్ని తీసుకుపోయి లోపడైతే ఎంత బాగుంటుండే. అవినీతి అన్నాడు, హరీష్ రావు అవినీతి చేసిండని, కేటీఆర్ అవినీతి అని, సంతోష్ రావు ఏదో తానిక్ దందా చేసిండని, ఆ తానిక్ అని చెప్పి ఆ షాపులు ఉండే కదా వైన్స్, అదేదో పర్మిషన్లు ఇచ్చిండని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ నిరూపించి తీసుకుపోయి లోపడేస్తే ఎంత బాగుంటుండే, ఎంత అద్భుతంగా ఉంటుండే గవర్నమెంట్కి. మనకు చేతగాక ఇలా ఫెయిల్ అయిపోయారు, అంతే సింపుల్. చేతగాక ఫెయిల్ అయిపోయారు. ఇదే ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కనో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటే ఇలా వేరే ఉంటుండే పరిస్థితి, తెలంగాణలో డిఫరెంట్ ఉంటుండే. కానీ మన రేవంత్ అన్న కదా, అందరితో అవసరాలు రేవంత్ అన్న కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మళ్ళా సర్వే చేపితే రేవంత్ రెడ్డికి మళ్ళా సర్వేలో ఫెయిల్యూరే కనబడ్డది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.